నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపానాదెల్ల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర చట్టం కాదు నీతి ఆయోగ్ సిఫారసు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తుంది ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్తున్నారు ఇది చాలా ప్రమాదకరమని ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకొచ్చిందని విమర్శిస్తున్నారు వారి ప్రసంగాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములను ఎలా వారికి దూరం చేస్తుందో వివరిస్తున్న తీరు ప్రజల్లో చైతన్యం కలిగిస్తోంది ఈ నేపథ్యంలోనే తాను అధికారంలోకి రాగానే చేసే రెండో సంతకం ఈ చట్టం రద్దుపైనే అంటూ చంద్రబాబు చేస్తున్న ప్రకటన ఇస్తున్న హామీ ప్రజలకు భరోసా కలిగిస్తోంది చంద్రబాబు ఇప్పటికే మెగా డిఎస్సి పైనే తన తొలిత సంతకం పెడతానని ప్రకటించిన సంగతి తెలిసిందే కాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకు జగన్ను ఆయన సర్కార్ను మరింత దూరం చేసిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు ఈ తరుణంలో వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్ర చట్టం కాదని దానిని రద్దు చేయడం సాధ్యం కాదని పేర్కొంటూ తన సామాజిక మాధ్యమ వేదికలలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది అయితే వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం చట్టం ఎంత మాత్రమూ కాదు భూమి అన్నది రాష్ట్రానికి చెందిన అంశం ఈ విషయంలో కేంద్రం చట్టాలు చేయజాలదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను నీతి ఆయోగ్ ప్రతిపాదన మాత్రమే ఆ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు కానీ దుష్ట యోచనతో ఒక్క జగన్ సర్కార్ మాత్రమే ఆ నీతి ఆయోగ్ ప్రతిపాదనను చట్టం చేసింది హడావిడిగా అమల్లోకి తీసుకొచ్చేసింది తాను కూడా ఆ చట్టానికి బాధితుడినే అంటూ మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ చేసిన ట్వీట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమైనదో కళ్లకు కట్టింది ఈ నేపథ్యంలోనే ఆ చట్టాన్ని రద్దు చేసే హక్కు రాబోయే ప్రభుత్వానికి పూర్తిగా ఉంది అంటే ఎన్నికలలో విజయం సాధించి చంద్రబాబు అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి ఎటువంటి అవరోధాలు ఉండవు ఇది కేంద్రం చట్టం అంటూ చేస్తున్న వైసీపీ ప్రచారం పూర్తి అవాస్తవమని పరిశీలకులు సోదాహరణంగా వివరిస్తున్నారు